పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనము వినబోతూ ఉన్నాము. 5 వచనాలు, ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి వాక్యము జాగ్రత్తగా మనం వినటానికి ప్రయత్నం చేద్దాము. పేతురు మాట్లాడుతున్నటువంటి లేకపోతే రెండవ పేతురు గ్రంథంలో ఉన్నటువంటి ఆఖరి మాటలు, లాస్ట్ వర్డ్స్, ఆఖరి మాటల మీద మనము చాలా దృష్టి పెట్టాల్సిన అవసరము ఉంది. చివరి మాటలు నిజానికి ఈ గ్రంథానికి చివరి మాటలు మాత్రమే కాదు, కానీ పేతురు రాసిన 2 గ్రంథాలకు కూడా ఈ మాటలు చివరి మాటలు. సో చివరి మాటలు ఆయన రాసేటప్పుడు నేను అనుకుంటాను పరిశుద్ధాత్ముడు చక్కగా ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో అవి చెప్పే విధంగా పేతురుని ప్రేరేపించాడనే నాకు చదువుతున్నప్పుడు చక్కగా అర్థమైంది. సో నాకు అర్థమైన దాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 5 వచనాలలో ఒక 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు ఏంటో నేను చెప్తాను. చెప్పిన తర్వాత నేను వచనాలు చదువుతాను. వచనాలు చదివిన తర్వాత వాటి వివరణ నేను ఇస్తాను. వివరణ అయిపోయిన తర్వాత ఈ 5 అర్థం చేసుకొని మనము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో అప్లికేషన్ పార్ట్ నేను చెప్తాను. ఇది మ్యాప్, రోడ్ మ్యాప్ అంతా మీకు ఇచ్చేసాను నేను. సో ఇక్కడ ఒక 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు ఏంటో చెప్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రభువు రాబోతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభువు యొక్క రాకడకు సంబంధించినటువంటిదే. లాస్ట్ సండే మెసేజ్ మీరు విన్నారు కాబట్టి నేను అదంతా మీకు జ్ఞాపకం చేయట్లేదు. సో ప్రభువు రాబోతున్నాడు కాబట్టి, రెండవ రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీరు దేవుడు వచ్చినప్పుడు శాంతము గలవారిగా ఆయనకు కనపడాలంట. ప్రభు వచ్చినప్పుడు మీరు శాంతము గలవారిగా ఆయనకు మీరు కనపడాలంట. మొట్టమొదటి పాయింట్. ఆయన వచ్చినప్పుడు మీరు గజిబిజిగా, అలజడిగా, చింతించేవారిగా, భయపడేవారిగా, వణికేవారిగా ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన వచ్చినప్పుడు శాంతము కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది మొట్టమొదటి పాయింట్. అది 14వ వచనంలో ఉంది. శాంతము గలవారుగా ఉండాలి అనేటువంటిది. శాంతము లేకపోతే సమాధానము కలిగినటువంటి వారుగా, పీస్ అంటే ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కానీ, అలజడి కానీ లేకుండా ట్రాంక్వాలిటీ అంటాం కదా, మనం పీస్ అంటాం కదా, ఆ పీస్ ఉన్న హార్ట్ నీ లోపల ఉండాలి. ఆయన వచ్చిన టైంకి ఆయన నిన్ను అలా కనుగొనాలి అంటున్నాడు. ఆయన కనుగొనాలంటే ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నువ్వు శాంతముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దేవుడు దీర్ఘశాంతముగా ఎందుకున్నాడంటే నీ పట్ల నువ్వు రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ అనేటువంటిది ఆయన దీర్ఘశాంతానికి కారణము. ఆయన ఓర్చుకుంటున్నాడు, ఆయన రావట్లేదు, ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే రక్షణ గూర్చి, రక్షణలో నువ్వు ఎదగాలని, నువ్వు రక్షించబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు అనేటువంటిది రెండవ పాయింట్. రెండో పాయింట్ మనం 15వ వచనంలో చూస్తాం. 15వ వచనం మొదటి భాగంలో చూస్తాం. సో ఫస్ట్ పాయింట్ 14వ వచనం, రెండో పాయింట్ 15వ వచనం మొదటి భాగంలో చూస్తాం. 15వ వచనము రెండవ భాగం నుంచి 16వ వచనము చివరి వరకు అక్కడ పాయింట్ ఏమీ లేదు. అది ఓన్లీ మనం ఏమంటామంటే ఒక కామెంట్ మాట్లాడాడు పేతురు. ఆ కామెంట్ ఏంటో నేను చెప్తాను. సో దాని గురించి మళ్ళీ తిరిగి వద్దాం. మూడో పాయింట్ ఏంటంటే 17వ వచనం చెప్తుంది, మీరు అబద్ధ బోధకుల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. మూడో పాయింట్ ఏంటంటే అబద్ధ బోధక వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే మీరు క్రీస్తు యొక్క కృపలో, జ్ఞానంలో అభివృద్ధి చెందండి, లేకపోతే ఎదగండి. 4వ పాయింట్ ఏంటంటే క్రీస్తు యొక్క కృపలో, ఆయన జ్ఞానంలో ఎదగండి, లేకపోతే అభివృద్ధి చెందండి. అది 18వ వచనంలో ఉంది. అండ్ 5వ పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆయనకు మహిమ రావాలని నువ్వు కోరుకోవాలి. ఆయనకు మహిమ రావాలని నువ్వు కోరుకోవాలి. మహిమ రావాలని నువ్వు ప్రార్థించాలి. మహిమ రావాలి అన్న విధంగా నువ్వు జీవించాలి. సో ఇదంతా జరగాలంటే, ఆయనకు మహిమ రావాలంటే, యుగయుగములకు ఎప్పటికీ ఆయనకు మహిమ రావాలంటే
నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఆయన ఆయన కలుగును గాక అని ప్రార్థన చేశాడు కదా, ప్రార్థన చేశాడు. అదే విధంగా మనము కూడా కోరుకోవాలి, ఆయనకు మహిమ రావాలని కోరుకోవాలి. అంతేకాదు ఆయనకు మహిమ వచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి. లేకపోతే నువ్వు కలుగును గాక అని ఎన్నిసార్లు అన్నా కూడా ఏమీ జరగదు. నీ జీవితం మారకుండా, ఇప్పుడు పైన చెప్పిన 4 జరగకుండా ఆయనకు మహిమ ఎలా వస్తుంది? ఆయనకు మహిమ రావడానికి అవకాశమే లేదు. సో పైనవన్నీ జరిగితే 5వ పాయింట్ ఏంటంటే నీ లైఫ్ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మహిమ వస్తుంది, నువ్వు కోరుకుంటావు, నువ్వు అలా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. మహిమ కలుగును గాక అనే దాంతో ఈ పుస్తకము ఎండ్ అవుతుంది. 5 పాయింట్లు క్లియర్గానే ఉన్నాయా? మొట్టమొదట నువ్వు ఆయన వచ్చినప్పుడు శాంతంగా ఉండాలి. రెండవది నువ్వు రక్షణలో ఎదగాలి. మూడవది అబద్ధ బోధకుల నుంచి తప్పించుకోవాలి. నాలుగవది క్రీస్తు యొక్క కృపలో ఆయన జ్ఞానంలో నువ్వు ఎదగాలి. ఐదవది ఆయన మహిమను కోరుకోవాలి. ఆయన మహిమను కోరుకోవాలి, ఆయన మహిమ కోసం నువ్వు జీవించాలి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ పాయింట్. మీరు అనుకోవచ్చు ఈ పాయింట్ ఇంపార్టెంట్ కాదు, నేను కొంచెం సేపు నా మైండ్ ఆపేస్తాను, మళ్ళీ నెక్స్ట్ పాయింట్ దగ్గర నేను పట్టుకుంటాను మిమ్మల్ని పాస్టర్ గారు, మీరు వెళ్ళిపోండి, నాకు ఈ పాయింట్ బాగా తెలుసు, ఈ పాయింట్లో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని మీరు అనుకోవటానికి అవకాశం లేదు. ప్రతి పాయింట్ కూడా మనందరికీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూద్దాం. వాక్యంలో నుంచే నేను చూపిస్తూ వెళ్తాను, మీకు కష్టం కూడా అనిపించదు. చక్కగా పాయింట్ బై పాయింట్ నేను అవుట్లైన్ కూడా ఇచ్చేసాను కాబట్టి మీకు అర్థమవుతుంది. సో 1 by 1 జాగ్రత్తగా చూద్దాం. ఎందుకు ఏది ఇంపార్టెంటో జాగ్రత్తగా చూద్దాం. మొట్టమొదటిది నేను 14వ వచనం చదువుతున్నాను. ఫస్ట్ పాయింట్, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఈ 5 పాయింట్లు పేతురు చెప్తుంది విశ్వాసులకు. ఈ 5 పాయింట్లు పేతురు చెప్తుంది విశ్వాసులకు, అవిశ్వాసులకు కాదు. అవిశ్వాసులకు కాదు. నాకు ఎలా తెలుసు అంటే ఈయన విశ్వాసులకు చెప్తున్నాడని. ప్రియులారా అనే మాట ఉంది కదండి, ఆ ప్రియులారా అనేటువంటి మాట అవిశ్వాసులకు సంబంధించినటువంటి మాట కాదు. ప్రేమించబడిన వారులారా, ప్రేమలో నిలబడిన వారులారా. సో మన అంటే ఒక పరిశుద్ధుడి యొక్క ప్రేమను పొందేటువంటి వారులాగా, లేకపోతే దేవుని కుమారుడు దేవునికి ప్రియుడు కాబట్టి ఆ ప్రియుని యందు ఉన్న వారులారా, ప్రియులారా అనేటువంటి మాట చాలా ఎఫెక్షనేట్ మాట, వెరీ ఎఫెక్షనేట్ మాట. అంటే ప్రియులారా అనేటువంటి మాట అందరితో మనం అనం. వాళ్ళు ఎంతో ప్రియమైన వాళ్ళు అయితేనే మనం వాళ్ళతో ఆ మాట అంటాము. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి 5 పాయింట్లు కూడా విశ్వాసులతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అవిశ్వాసులు ఉన్నారనుకోండి, దేవుడిని తెలియని వారు, పాస్టర్ గారు నాకు జీసస్ క్రైస్ట్ తెలీదు, సిలువ తెలీదు, నిత్య జీవము తెలీదు, పాప క్షమాపణ తెలీదు, నాకేమీ తెలీదు, ఈ 5 పాయింట్లు మీరు చెప్తున్నారు విశ్వాసులకని చెప్తున్నారు, నేను విశ్వాసిని కాదు పాస్టర్ గారు అని మీరు అన్నారనుకోండి, మీరు జస్ట్ నేను చెప్పేటువంటి వాక్యము మీరు వినండి. దేవుడు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడిన మాటలు మీరు వినండి. విన్న తర్వాత మీరు కూడా ఆలోచించండి, ఏంటి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది, వీళ్ళ జీవితం యొక్క డైరెక్షన్ ఏంటి అనేటువంటిది మీరు ఆలోచించాలని నేను ఇక్కడ, అంటే జీసస్ క్రైస్ట్ తెలియనటువంటి వాళ్ళు, అవిశ్వాసులు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంకా ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు, ఇంకా ప్రభువు దగ్గరికి రానటువంటి వాళ్ళు, ఇంకా వాళ్ళ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వనటువంటి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అసలు విశ్వాసుల జీవితాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడో మీరు కూడా వినే ఒక అవకాశం వచ్చింది. మీరు కూడా దయచేసి దాన్ని వినాలని మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నేను విశ్వాసినే అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, అసలు నేను విశ్వాసినేనా అనేటువంటి అనుమానం. నేను ఇంకా రక్షించబడ్డానా, నేను ఇంకా ప్రభువు బిడ్డనేనా, నాకు నిత్య జీవం ఉందా, నాకు పాప క్షమాపణ ఉందా అనేటువంటి ఆలోచన కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ పేతురు చెప్తున్నటువంటి చేయలేకపోతున్నాం అనుకోండి, చేయలేకపోతున్నారు, లేకపోతే చేయట్లేదు, చేయాలన్న ఆశ కూడా లేదనుకోండి, లేనప్పుడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే మేబీ నువ్వు తిరిగి జన్మించలేదేమో, నీలో నూతన హృదయం లేదేమో, నీలో ఆత్మ అయిన దేవుడు లేడేమో, ఎందుకంటే నువ్వు ఇంకా ప్రభు దగ్గరికి పాప క్షమాపణ కోసం రాలేదేమో. సో అది కూడా దయచేసి మీరు పరీక్షించుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.
సో ఫస్ట్ పాయింట్ ఇది, ఈ 5 పాయింట్లు చెప్తుంది కూడా విశ్వాసులకే చెప్తున్నాడు. విశ్వాసులకి చెప్తూ ఈ మాట అంటున్నాడు. చూడండి, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక. చూడండి, ఇప్పుడు మనల్ని వీటి కొరకు అనే మాట ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది. అంటే 14వ వచనానికి ముందు చెప్పబడిన వాటి విషయాల దగ్గరికి తీసుకువెళ్తుంది. ఏం చెప్పాడు పేతురు మనకి ఇంతకు ముందు? వీటి కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి, లేకపోతే వీటి కొరకు మీరు కనిపెడుతున్నారు కాబట్టి. కనిపెట్టడం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ మాట. వెయిటింగ్ అంటాం కదా, ఎదురు చూస్తాము. కనిపెట్టడం అనేటువంటిది, వీటి కొరకు మీరు కనిపెడుతున్నారు కాబట్టి. వేటి కొరకు కనిపెడుతున్నాం మనము? చూడండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నోవాహు కాలంలో జలప్రళయం గురించి నోవాహు ప్రకటించాడు, నీతిని ప్రకటించాడని కూడా దేవుని వాక్యం చెప్తుంది కదా. సో నోవాహు కుటుంబము కనిపెడుతూ ఉన్నారు. ఏం కనిపెడుతూ ఉన్నారు? దేవుడు చెప్పింది చేస్తానన్నాడు, భూమి అంతటి మీదకి జలప్రళయం రాబోతుంది కాబట్టి నేను ఓడను సిద్ధపరిచి నేను సేఫ్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరందరూ రావాలనుకుంటే దేవుడి దగ్గరికి రండి, దేవుని దగ్గరికి వస్తే మీరు బ్రతుకుతారని ఆయన నీతిని ప్రకటించు ఆయన ఎదురు చూశాడు. దేనికోసం ఎదురు చూశాడంటే, దేవుడు ఏదైతే చేస్తానన్నాడో దానికోసము ఎదురు చూశాడు. ఆ ఎదురు చూస్తూ ఉన్న టైంలో ఆయన ఖాళీగా ఏం లేడు, నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, రాబోయేటువంటి ఉగ్రతను ప్రకటిస్తూ ఉన్నాడు, రాబోయేటువంటి జలప్రళయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన కూడా సిద్ధపరచుకుంటున్నాడు, తనను తాను ఖాళీగా ఏమీ లేడనమాట. సో అదే విధమైనటువంటి ట్రూత్ ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే పేతురు, మీరు వీటి కొరకు కనిపెడుతున్నారు కాబట్టి అంటున్నాడు. వేటి కొరకు కనిపెడుతున్నారు చెప్తాను. మొట్టమొదట ఆయన రెండవ రాకడ కోసం కనిపెడుతున్నారు. ఆయన రెండవ రాకడ, సెకండ్ కమింగ్ గురించే కదా 3వ అధ్యాయం అంతా మాట్లాడుతుంది. నిజానికి మొదటి అధ్యాయం అంతా మాట్లాడింది కూడా దేని గురించి మాట్లాడింది? సెకండ్ కమింగే. మొదటి అధ్యాయము 16వ వచనం నుంచి నేను చూపించాను, రెండో రాకడ గురించే మాట్లాడుతున్నాడు. సో ఆయన రాకడ గురించి ఎదురు చూస్తున్నారు మీరు. అంతేకాదు ఆయన వచ్చినప్పుడు యెహోవా దినము గురించి ఎదురు చూస్తున్నారు మీరు. యెహోవా దినము లేకపోతే ప్రభు దినము గురించి ఎదురు చూస్తున్నారు. తీర్పు గురించి ఎదురు చూస్తున్నారు. తీర్పుతో పాటు మరి చాలా తీర్పు, నాశనము జరగబోతుందని కూడా మనం చూసాము. తీర్పు గురించి, నాశనం గురించి మనం ఎదురు చూసాము. భూమి, ఆకాశము, పంచభూతములు లయమైపోతాయని కూడా మనం పోయిన వారం చూసాము. అంతేకాదు దేవుడు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని కూడా చేయబోతున్నాడని ఎదురు చూస్తున్నాము. అంతేకాదు ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో నీతిమంతులు నివాసం చేయబోతున్నారని కూడా మనము చూసాము. అంటే ఏమంటున్నాడంటే, మీకు ఫ్యూచర్ క్లారిటీ ఉంది కాబట్టి, మీకు విజను, ఫ్యూచర్ను గురించినటువంటి, భవిష్యత్తును గురించినటువంటి విజను క్లియర్గా ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉందా? విజన్లో క్లారిటీ లేదా? మీకు విజన్ క్లారిటీ ఉంది. ఏం జరగబోతుంది అనేటువంటిది పాయింట్ బై పాయింట్, 1 by 1 చూపించేసాడు ఆల్రెడీ. చూపించి ఇప్పుడు ఏమన్నాడంటే, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. ఇవి రాబోతున్నాయి. దేవుని కుమారుడు మేఘారూఢుడే రాబోతున్నాడు, మేఘాల మీద రాబోతున్నాడు, ఆయన కొత్త భూమి, కొత్త ఆకాశం చేయబోతున్నాడు. ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు కదా. చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు విశ్వాసులకు ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ జరగబోతున్నాయని మీరు నమ్ముతున్నారు కాబట్టి, మీరు అపేక్షిస్తున్నారు కాబట్టి, లేకపోతే వెయిట్ చేస్తున్నారు కాబట్టి, లేకపోతే కోరుకుంటున్నారు కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. చూడండి, మీరు ఒక నెలలో అమెరికా వెళ్తున్నారు అనుకోండి, టికెట్లు బుక్ చేసుకున్నారు, మీ వాళ్ళని చూడటానికి అమెరికా వెళ్తున్నారు. మీరేమి సిద్ధపడరా? ఎక్సైటింగ్ ఏముండదా? యాంగ్జైటీ ఏముండదా? అమ్మకి నాన్నకి యాంగ్జైటీ ఉంటుంది. కొడుకుని చూడబోతున్నామనో, కూతురుని చూడబోతున్నామనో, మనవళ్ళని చూడబోతున్నామనో, మనవరాళ్ళని చూడబోతున్నామనో, అసలు విమానం ఎలా ఎక్కాలో, ఏ ఎయిర్పోర్ట్లో దించుతారో, ఎవరు ఏం చెక్ చేస్తారు, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. మీకు తెలియదు ఎంత ఎక్సైటింగ్ ఉంటుందో. మేబీ ప్రభు మిమ్మల్ని కూడా అమెరికా తీసుకెళ్తాడు ఒకసారి. అమెరికా అంటే అమెరికా అని కాదు నేను అంటే, ఏ కంట్రీ అయినా. అంటే ఏది రాబోతుందో మీకు తెలిసినప్పుడు మీరు ప్రిపేర్ అవ్వటం మొదలు పెడతారా? మొదలు పెడతారు కదా, ప్రిపరేషన్ మొదలు పెడతాం కదా. సో ఇక్కడ పేతురు కూడా ఏమంటున్నాడంటే, ఏమి రాబోతుందో మీకు తెలుసు కాబట్టి మీరు కూడా ప్రిపేర్డ్గా ఉండండి. ఎలా ప్రిపేర్డ్గా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎలా ఉండాలో చెప్తూ దానికి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నిందారహితులుగా
కనపడునట్లు జాగ్రత్త పడుడి అన్నాడు. చూడండి, కనపడుటకు జాగ్రత్త పడు. నిందారహితుడు కూడా కొద్దిసేపు పక్కన పెడదాం. పక్కన పెట్టి ఏం చేద్దామంటే కనపడుటకు జాగ్రత్త పడుడి. సో మీరంట మనమంట ఆయన రాకడ కోసం కనిపెడుతున్నాం కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఎలా కనపడటానికి మీరు ఎలా ఆయన మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు, ఆయన మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మీరు అలా ఉండటానికి జాగ్రత్త పడండి. ఆ జాగ్రత్త అనేటువంటి మాట కరెక్ట్ అనువాదం కాదండి. అంటే కరెక్ట్ అనువాదం కాదంటే కరెక్టే, కానీ మొత్తము ఫోర్స్ అంతా రావట్లేదు అక్కడికి. నేను ఇంతకుముందు చెప్పాను మీకు 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటను చూసి వచ్చాం మనం. ఇదే మాట సేమ్ గ్రీక్ పదాన్ని చూసి వచ్చాం. 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది చూడండి, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. సో అక్కడ నేను చెప్పాను, వివరించాను. ఆయన మాట్లాడుతుంది పూర్ణ జాగ్రత్త. మీరు జాగ్రత్త అంటే ఏం అర్థం చేసుకుంటారండి? నేను జాగ్రత్తగా ఉన్నాను అనుకోండి, ఏం అర్థం చేసుకుంటారు మీరు? పాస్టర్ గారు జాగ్రత్తగా ఉండమన్నారు, కరెక్టే. దాని అర్థం ఏంటి అసలు? జాగ్రత్తగా ఉండటం అంటే ఏంటి అర్థం? ఆయన వచ్చినప్పుడు నువ్వు ఇలా కనపడటానికి ఇలా ఉండటానికి నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాను అనుకోండి, నేను మీకేం అర్థమవుతుంది? మేబీ ఓకే, ఎలా ఉండటానికి నేను జాగ్రత్త పడతానని చెప్తారు. అంతేకాని నేను అనుకుంటాను ఇక్కడ ఎలా అనువాదం చేస్తే బాగుంటుందంటే ఆ గ్రీక్ పదము ప్రతి ప్రయత్నము చేయండి. జాగ్రత్తగా ఉండడం అనేటువంటి మాట వెనకాల ఉన్న పదం ఏంటంటే మేక్ ఎవ్రీ ఎఫర్ట్. మేక్ ఎవ్రీ ఎఫర్ట్. ప్రతి ఆపర్చునిటీని, ప్రతి టైంని, ప్రతి ప్రివిలేజ్ని, ప్రతి రిసోర్స్ని నీకు దగ్గర ఉన్న మొత్తము సమస్తము వాడి, సమయాన్ని వాడి, బలాన్ని వాడి, అన్నిటిని వాడి నేను ఎలా ఉండాలి అనే ప్రతి ప్రయత్నం అంటే ఏంటో తెలుసా అండి? ఒకసారి ప్రయత్నం చేసి వదిలేయటం కాదు, 2 సార్లు ప్రయత్నం చేసి వదిలేయటం కాదు, 3 సార్లు ప్రయత్నం చేసి వదిలేయటం కాదు. అలా అయిన దాకా నువ్వు ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది జాగ్రత్తగా ఉండండి అంటే అర్థం. ప్రతి ప్రయత్నము చేయండి. మేక్ ఎవ్రీ ఎఫర్ట్. అది ఆ ఫోర్స్ రావాలన్నమాట అక్కడికి. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వు వచ్చినప్పుడు, నువ్వు నన్ను చూసినప్పుడు నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా ఉండటం కోసం నేను ఎలాగైనా కూడా ప్రతి ప్రయత్నము నేను చేస్తాను. ఇప్పుడు చూడండి, ప్రతి ప్రయత్నము చేయమన్నాడు కాబట్టి మొత్తం నా చేతుల్లోనే ఉంది. చూడండి నేనేం చేస్తాను అనుకుంటున్నారేమో మీరు. మీ చేతుల్లో ఏమి లేదు. అది కూడా మీకు రాబోయే వచనాల్లో అర్థమవుతుంది. కాకపోతే దేవుడు మీకు ఇస్తున్నటువంటి బలము, దేవుడు మీకు ఇస్తున్నటువంటి కృప, దేవుడు మీకు ఇస్తున్నటువంటి జ్ఞానము, దేవుడు మీకు ఇస్తున్న సమస్తము మీరు అర్థం చేసుకొని దాన్ని వాడాలి. అలా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి అనేటువంటిదే మొట్టమొదటి పాయింట్. సో ఆయన వస్తున్నాడు కాబట్టి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు మనల్ని? శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను. ఒక్కొక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. శాంతం గలవారు అనేది కొద్దిసేపు పక్కన పెడదాం. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు మనల్ని? నిష్కళంకులు, నిందారహితులు. ఏంటి అసలు దేవుడు కోరుకుంటున్న మన దగ్గర నుంచి? నిష్కళంకులు అంటే ఏ కళంకము లేనటువంటి వారు, నిందారహితులు అంటే ఏ నింద లేనటువంటి వారు. నేను చెప్పాను కదా, ఒక తెల్లని వస్త్రం మీద నల్ల సిర ఇంకుతో ఇట్లా కొట్టారనుకోండి, వాటిని ఏమంటాం మనం? మచ్చ, కళంకం అంట. కళంకం అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఏం కోరుకుంటున్నాడంటే నీ జీవితం ఒక తెల్లని వస్త్రంలాగా ఉండాలి. దాని మీద ఏ మచ్చలు ఉండకూడదు. తర్వాత నిష్కళంకులతో పాటు నిందారహితులని ఉంది కదా, ఆ వస్త్రము ఎక్కడ పాడు కూడా కాకూడదంట, మచ్చలు ఉండకూడదంట. ఆ వస్త్రం ఎక్కడ పాడు, చిరిగిపోవటం కానీ వంగిపోవటం కానీ అలా కూడా ఉండకూడదంట. అలా ఉండకుండా నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పవిత్రంగా ఉండు అని చెప్తున్నాడు. బేసికల్గా ఆయన చెప్పాలనుకుంది ఏంటి? నువ్వు పవిత్రంగా ఉండు, నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఈ మాటలు ఆల్రెడీ చూసాం. అబద్ధ ప్రవక్తలు కానీ, అబద్ధ ప్రవక్తలను వెంబడించేవారు కానీ ఇలా ఉండరు. ఉంటారు? ఇలా ఉంటారా? ఇలా ఉండరు అనేటువంటి విషయమే మనము 2వ అధ్యాయము 13వ వచనంలో నేను చూసాము. 2:13లో చూసినట్టున్నాం కదా. వారు కళంకములను
నిందాస్పదములై ఉన్నారని ఉంది కదా. కళంకములను నిందాస్పదములై ఉన్నారు అంటే అర్థం ఏంటి? అబద్ధ బోధకులు పవిత్రంగా లేరు, వాళ్ళు అపవిత్రంగా ఉన్నారు. వాళ్ళని వెంబడించే వాళ్ళు కూడా పవిత్రంగా లేరు, అపవిత్రంగానే ఉన్నారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు మాత్రం ఏ విధమైన కళంకమైనా లేకపోతే నిందైనా కూడా నీ మీద లేకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో. అంటే ఆయన అడుగుతుంది ఏంటంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ లాగా నువ్వు ఉండటానికి ప్రయత్నము చేయి. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు. ఆ నిర్దోషము లేకపోతే దోషము లేనటువంటిది, కళంకము లేనటువంటిది, దోషము కళంకము లేనటువంటి గొర్రెపిల్ల ఆయన. నిజానికి బలి అర్పించాల్సిన గొర్రెపిల్ల అలానే ఉండాలి. ఆయన అలా అర్పించబడ్డాడంట. ఇప్పుడు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే దేవుడు నువ్వు నీ జీవితం మీద ఏ మచ్చ ఏ నింద లేకుండా నువ్వు ప్యూర్గా ఉండటానికి, ఆయన వలే ఉండటానికి నువ్వు ప్రయత్నము చెయ్యి. ప్రయత్నం కాదు, ప్రతి ప్రయత్నము చెయ్యి. మళ్ళా ఫెయిల్ అయితే మళ్ళా ప్రయత్నం చెయ్యి. ఎలా ఉండాలంటే నీ జీవితము దేవుని కుమారుడు వచ్చినప్పుడు పవిత్రంగా ఉండాలి, నిష్కలంకముగా ఉండాలి, మోసం లేనటువంటిది. నిజానికి ఈ ట్రూత్ మనము చాలాసార్లు చూస్తాము దేవుని వాక్యంలో, మరలా చూస్తాము. మనం ఒకసారి పౌలు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రికకు వెళ్దాము. పౌలు కూడా ఇదే విషయాలు మరలా మాట్లాడుతున్నటువంటి విషయాలు మనము జాగ్రత్తగా ఒకసారి అక్కడ కూడా చూసి రావడానికి ప్రయత్నం చేద్దాం. నేను పౌలుని ఎందుకు తీసుకొస్తున్నానో మీకు అర్థమవుతుంది. అంటే ఎందుకు పౌలుని ప్రాముఖ్యంగా నేను కోట్ చేస్తున్నాను, దానికి ఒక రీజన్ ఉంది. అది మీకు నిదానంగా అర్థమవుతుందని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు. అంటే అర్థం ఏంటి? ఆయన రాకడలు ఆయన వచ్చినప్పుడు క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. చూడండి ఏం కోరుకుంటున్నాడు పౌలు? దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఫిలిప్పీ సంఘము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నిర్దోషులుగాను నిష్కపటులుగాను ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి, ఒక కాపరిగా సంఘం పట్ల కాపరి ప్రార్థన కూడా ఏంటంటే, ప్రభువా నువ్వు వచ్చిన రోజు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నిష్కపటముగా నిందారహితంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అది ప్రేయర్ ఏం చెప్తుందంటే ఆయన యొక్క గోల్ ఏంటో చెప్తుంది అనమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం ఈ మాట కూడా చూస్తాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అన్యుందులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయడు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫోర్స్, సేమ్ విషయాలు, అదే విషయం చెప్తున్నాడు, అదే ఫోర్స్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మనము చీకటి లోకంలో మరి మూర్ఖమైనటువంటి జనుల మధ్యలో ఉన్నాము. కాకపోతే మరి దేవుని కుమారుల్లాగా దేవుని కుమార్తెల్లాగా మీరు సణుగుకోకుండా నిష్కళంకులుగా నిరపరాధులుగా అన్యుందులుగా ఉండటానికి మీరు ప్రతి ప్రయత్నము చేయండి అని అంటున్నాడు అనమాట. మీకు ఇదేముంది పాస్టర్ గారు, మూవ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయిన విషయం మాకు అర్థమైపోయింది. విషయం అర్థం అవటానికి ముందు ఇంకొక మాట పక్కన పెట్టి వచ్చాం కదా, ఆ మాటను పికప్ చేద్దాం. ఏంటి పక్కన పెట్టింది? శాంతము గలవారై. 5వ తరగతి చదువుతున్నాడు పిల్లడు, వాడికి 100కి 10 వచ్చినాయి అనుకోండి. 8వ తరగతి అనుకుందాం, మరి 5వ తరగతి చాలా చిన్నవాడు, వాడికి ఏం తెలియదు. 8వ తరగతి అనుకుందాం. 8వ తరగతిలో 100కి 10 మార్కులు వచ్చినాయి అనుకోండి. ఆ పేపర్ తీసుకొని నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా వెళ్తాడు? శాంతముగా నెమ్మదిగా వెళ్తాడా? సమాధానంతో వెళ్తాడా? ఎలా వెళ్తాడో తెలుసా? కాళ్ళు వణుకుతుంటాయి. మనము వణికిపోతాం. ఎందుకు వణికిపోతాం? ఆ 10 మార్కులు వచ్చినాయి అని నాన్న దగ్గరికి తీసుకెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకోవడానికి పిల్లోడు భయపడిపోతాడు. ఎందుకు భయపడిపోతాడు?
ఆ? ఎందుకు భయపడిపోతాడో మీకు తెలుసు. నా ప్రశ్న ఏంటో తెలుసా? ఆయన వచ్చినప్పుడు ఆయనకి నేను శాంతముగా సమాధానముగా కనపడాలంటే ఎప్పుడు శాంతంగా సమాధానంగా నేను ఆయన కనపడగలను అంటే భయపడకుండా, చింతించకుండా, వణికిపోకుండా, గజగజలాడిపోకుండా ఆయన వచ్చినప్పుడు నేను నెమ్మదిగా ఎప్పుడు ఉండగలను? ఎప్పుడు ఉండగలనంటే నువ్వు పవిత్రంగా, నిష్కళంకముగా, నిర్దోషముగా నువ్వు జీవిస్తేనే ఆయన వచ్చినప్పుడు ఆయన కన్నులకు నువ్వు శాంతముగా ఉండగలవు. లేకపోతే నువ్వు ఆయన సన్నిధిలో గజగజ గజగజ వణికిపోతావు. నీకు తెలీదు. మనకి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం అంటేనే భయము. అలాంటిది కోర్టులో తీసుకెళ్ళి నుంచోబెట్టారనుకోండి మనల్ని, అటు ఒక లాయరు ఇటు ఒక లాయరు, అక్కడ ఎదురుగా సాక్షులు ఎంతమంది మధ్యలో నుంచోబెట్టారనుకోండి, మనకు ఎలా ఉంటుందంటే అసలు చాలా శాంతంగా ఉంటారా మీరు కోర్టులో నిలబెడితే? అమ్మో, భూమి మీద న్యాయస్థానంలో నిలబడటానికే గజగజ గజ వణికిపోతామే. ఆ మెట్లు ఎక్కేటప్పుడే భయం వేసేస్తుంటుంది మనకి. మరి నీ జీవితం మొత్తం లెక్క అప్పచెప్పాల్సినటువంటి సృష్టికర్తే వస్తున్నప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడి నీ జీవితం మొత్తం నువ్వు లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వేమని లెక్క చెప్తావు? నీ జీవితం ఎంత పవిత్రంగా ఉందని చెప్తావు? ఎంత నిష్కళంకంగా ఉందని చెప్తావు? ఎంత నిందారహితంగా ఉందని చెప్తావు? ఏం చెప్తావు? నేను చాలామందికి సహాయం చేశానని చెప్తావా? ఏం చెప్తావు? చూడండి, మీకు ఈ పాయింట్ ఎంత సీరియస్గా అర్థమవుతుందో నాకు తెలియట్లేదు, కానీ ఇది చాలా పెద్ద పాయింట్, చాలా సీరియస్ పాయింట్. నిజానికి ఈ పుస్తకము యొక్క ఇప్పటి వరకు చెప్పిన అన్ని వచనాల బరువు వచ్చి పడుతుంది ఈ పాయింట్ మీద. ఈ పాయింట్ మీద ఏమంటున్నాడంటే, నీకు మొత్తం అర్థమైంది కాబట్టి, నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి అన్ని ఏరియాల్లో. మీరు రోమిలకు రాసిన పత్రిక ఒక వచనం చదువుతాను, పౌలు రాసినటువంటి చాలా చక్కటి వచనము, 14వ వచనం, 14:10. అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చినెలా, నీ సహోదరు నిరాకరింపనెలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. అండర్లైన్ చేసుకోండి, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. సో నిలిచి ఏం చేస్తామంట? 2వ వచనం ఆఖరిలో ఉంది, ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ప్రతివాడును దేవునికి లెక్క అప్పగించవలను. సో జాగ్రత్తగా మీరు గమనించండి. సో మనము ఎవరి ఎదుట నిలబడబోతున్నాము? ఎవరి కనుదృష్టి ఎదుట? ఆయన దృష్టికి అని ఉంది కదండి, ఆయన దృష్టికి, ఎవరి దృష్టి ఎదుట మనం నిలబడబోతున్నామంటే హీ ఈజ్ ది జడ్జ్ ఆఫ్ ది యూనివర్స్. సృష్టి అంతటికి ఆయన న్యాయాధిపతి. న్యాయాధిపతి ఎదుట మనము నిలబడబోతున్నాం. ప్రభు ఒక మాట అన్నాడు, తండ్రి తీర్పు మొత్తము నాకే అప్పగించేశాడు అన్నాడు. ఆయనే మన జడ్జ్, క్రీస్తు న్యాయపీఠం, జడ్జిమెంట్ సీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనం నిలబడబోతుంది. ఆయనే వస్తున్నాడు. ఆయనే వచ్చేటప్పుడు పేతురు ఏమని కోరుకుంటున్నాడంటే, ఇదిగో ఆయనే జడ్జి, ఆయనే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే వణకకుండా, భయపడిపోకుండా, కంగారు పడిపోకుండా ఉండాలి. ఉండటానికి నువ్వేం చేయాలంటే నువ్వు నిందారహితుడిగా, నిష్కలంకుడిగా ఉండటానికి, లేకపోతే ఏ విధమైన కపటం లేనటువంటి వాడిగా, లేకపోతే నింద లేనటువంటి వాడిగా నువ్వు పవిత్రంగా ఉండటానికి ప్రతి ప్రయత్నం చేయాలి. దేంట్లో చేయాలి? దేంట్లో చేయాలంటే అన్ని ఏరియాల్లో చేయాలి. నీ లైఫ్లో, నీ మాటల్లో పవిత్రత ఉండాలి, నీ కన్నులలో పవిత్రత ఉండాలి, నీ నిర్ణయాల్లో పవిత్రత ఉండాలి, నువ్వు నీ సంబంధాల్లో పవిత్రత ఉండాలి. అన్ని విషయాల్లో, అన్ని ఏరియాల్లో మనము పవిత్రంగా ఉండాలి. సో వెంటనే తెలుసు, పాస్టర్ గారు నేను ఫెయిల్ అవుతున్నాను, అన్ని ఏరియాల్లో ఫెయిల్ అవుతున్నాను, ఎలా చేయగలను? నేను తెల్లని వస్త్రంలాగా నేను ఎలా కాగలను? ఏం చేస్తే కాగలను? నేను ఉండాలనుకుంటున్నాను, మంచిగా నేను ఉండలేకపోతున్నాను. నేను పవిత్రమైన కన్నులు కలిగి ఉండాలని, నా ప్రభు వచ్చినప్పుడు నేను ఆయనకు మహిమ తెచ్చే జీవితం ఉండాలని, చక్కగా నేనేమి భయపడకుండా, వణకకుండా, కంగారు పడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ నాకు తెలియదు ఎలా చేయాలో. నువ్వు చేయలేవు. నీకు దేవుడు కృప కావాలి. దేవుడు కృప కావాలి.
నువ్వు కృపలో విస్తరించాలి. విస్తరించాలి అనేటువంటిది ప్రాముఖ్యమైన మాట. నువ్వు కృపయందు విస్తరించాలి. ఆయన కృప నీ కోసము సమస్తము చేయగలదు. నువ్వు చేయలేవు. నువ్వు ఎంత అనుకున్నా నువ్వు చేయలేవు. నువ్వు అసలు బుధవారం ప్రార్థనకే రావు, మర్చిపో. ఇంకా నువ్వేమైనా చేయగలను. బుధవారం దేవుని సన్నిధిలో పరిశుద్ధులు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. నేను పరిగెట్టుకుంటా, ఎంత లేట్ అయినా వెళ్తాను, పరిశుద్ధులతో ప్రార్థన చేస్తాను, నేను వాళ్ళతో ఉంటాను, నేను వాళ్ళతో ఉంటే నాకు మంచిది అనేటువంటి నిర్ణయమే నువ్వు ఇంకా తీసుకోలేదు. నువ్వు ఇంకా ఎంత దూరం ఉన్నావు చూడు. దీనికి దేవుడు కోరుకున్నటువంటి దానికి చాలా దూరంగా ఉన్నారు. మీలో ఉన్న చాలా మంది చాలా దూరంగా ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, మీరు ఆలోచించడం కాదు, మీరు భయపడాలి. నా జీవితం ఇలా లేదు, ఆయన వచ్చిన రోజు నేను శాంతంగా ఉండటం కాదు, నేను గజ వణికిపోతుంటాను, నా మోకాళ్ళు వణికిపోతూ ఉంటాయి. అసలు నిజంగా మీరు ఊహించండి, ఆకాశము భూమి సమస్తము కూడా లయమైపోవటం ఏంటి, మహావేంద్రముతో లయమైపోవడం. అసలు మనము అంతవేం చూడవసరంలా. చిన్నగా సముద్రము ఒక 30 అడుగులు ఎగిరిందంటేనే చాలా అందరూ భూమి మీద ఉన్న జనులు అందరూ భయాందోళనతో కంగారు పడిపోతున్నారే. మీరు అలాంటిది చూడలేదు. మీరు ఇంకా దేవుని కుమారుడు రాకడ ఎలా ఉంటుందో, సృష్టి అంతటిలో ఏం జరగబోతుందో మీరు చూడలేదు. కాబట్టే మనము అలా బ్రతుకుతున్నాము. నిజంగా గజ వణుకుతూ దేవుని సన్నిధిలో నిందారహితులుగాను నిష్కళంకులుగాను సమాధానము కలిగినటువంటి వారు. చాలా చక్కటి మాట, ఎట్ పీస్ అంటాడు. చాలా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్, హోల్మెన్, తర్వాత ESV, NIV 3 కూడా ఎట్ పీస్. అండ్ కొన్ని ట్రాన్స్లేషన్స్ ఇన్ పీస్ అని ఉంది, LSB, NASB, ఇన్ పీస్ అండ్ ఎట్ పీస్. నువ్వు ఎలా ఉండాలంటే శాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. నా ప్రభు ఎప్పుడు వచ్చినా కూడా నేను రెడీ. ఆయన కృపలో నన్ను రక్షించాడు, ఆయన రక్తము నన్ను కడిగింది, ఆయన నీతిని నాకు వస్త్రంగా ధరించాడు. నా నీతి వల్ల నేను దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు, నా క్రియల వల్ల నేను దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. నా జీవితం అంతా ఆయన కృప. కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఏదో నేను చేయగలిగినంత తప్పకుండా పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తానని ప్రతి ప్రయత్నము నువ్వు చేయాలి. చేసి హోలీగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే 1 పేతురు రాసిన పత్రికలో అన్నాడు, ఆయన పరిశుద్ధుడైనట్లు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నిజానికి ఈ పత్రిక అంతా రాసింది దీనికోసమేనండి. 2వ పేతురు రాసింది దేనికోసమంటే, నువ్వు ఈ లోక మాలిన్యమును విడిచిపెట్టి దేవ స్వభావము నీలో రావాలనే 1వ అధ్యాయం అంతా చెప్పాడు. ఆయన చెప్పిన పాయింటే అది. ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇహలోక మాలిన్యము నువ్వు అంటకుండా చూసుకుంటూ దేవ స్వభావము నీలో రావాలని కోరుకున్నాడు. అంతే కదా. 1వ అధ్యాయంలో మీరు చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు? దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారనగినట్లు. అది పరిశుద్ధత అంటే, అది పవిత్రత అంటే. పవిత్రత అంటే ఏంటంటే, ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని అంతటిని, దురాశలను అన్నిటినీ, భ్రష్టత్వాన్ని అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కుమారుడి స్వరూపంలోకి మారటమే పరిశుద్ధత, పవిత్రత అంటే. అదే కోరుకుంటున్నాడు ఇక్కడ. నిజానికి ఈ పత్రిక అంతా రాసింది కూడా అందుకే. ఎందుకంటే అబద్ధ బోధకుల దగ్గర ఉన్నవాళ్ళు ఏ రోజు నీ పవిత్రత గురించి నీకు చెప్పరు. వాళ్ళు పవిత్రులు కాదు, నిన్ను పవిత్రులుగా వాళ్ళు చేయలేరు. కాబట్టి అబద్ధ బోధకులు రాంగ్ అని ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళు చేయలేరు. కాబట్టి నువ్వు నిజమైనటువంటి దేవుని వాక్యం క్రింద నువ్వు ఉంటే కనుక పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా నువ్వు కాగలవు. సో ఇది పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నటువంటి వచనం. పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నటువంటి వచనం. మనము పరిశుద్ధతను ఎంత సీరియస్గా తీసుకోవాలో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడలో, ఆయన కనుదృష్టికి మీరు సమాధానం కలిగిన వారుగా ఉండాలి. గుండెల్లో అలజడి అంటారు కదండి, టకటక కొట్టుకుంటుంది గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుందంటే అర్థం ఏంటంటే, నువ్వు పీస్లో లేవు. అంటే సమాధానంలో శాంతంగా నువ్వు ఉన్నావంటే అర్థం ఏంటంటే, గుండె నార్మల్గా చక్కగా ఉంటుంది, ఆలోచన ఏమీ ఉండదు, చక్కగా పడుకుంటావు, నిద్రపోతావు. బెడ్ మీద పడుకోగానే వితిన్ 1 minute నీకు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిందంటే అర్థం ఏంటంటే నువ్వు శాంతముగా ఉన్నావు. అంతే కదండి. అలజడి ఉన్న వాళ్ళకే నిద్ర పట్టదు. మనము ట్రాంకులైజర్స్ అంటాం కదా. ట్రాంకులైజర్స్ అంటే ఏంటంటే, ఈ ప్రాబ్లం అలజడి ఉన్న వాళ్ళకి ఇస్తారు. ట్రాంకులైజర్ ఇస్తే ట్రాంకులైజర్స్ వేసుకొని పడుకుంటారు. అంటే అర్థము శాంతముగా లేము. సో నా లైఫ్లో కూడా చాలా రాత్రులు గడిపాను నేను, నిద్రలేని రాత్రులు.
చాలా రాత్రులు పాపము చేసినప్పుడు నా జీవితంలో నేను చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. తెల్లవార్లు మంచం మీద అటు పొర్లేవాడిని, ఇటు పొర్లేవాడిని, ఇటు పొర్లేవాడిని, అటు పొర్లేవాడిని, ఎటెటో పొర్లేవాడిని, మధ్యలో లేచేవాడిని, తిరిగేవాడిని, నడిచేవాడిని. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే నా లైఫ్‌ని లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి ఇచ్చేసానో, ప్రభువా నీ కోసమే నేను బ్రతుకుతానన్నానో, ఆ రోజు నుంచి నా కంటి నిండా నిద్రను దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. అది సమాధానం అంటే. రెస్ట్. రెస్ట్ అంటే డే అంతా కూడా నువ్వు దేవుని కోసము, దేవుని ఎదుట నమ్మకంగా ఉండు. నీకు ఎంత శాంతంగా ఉంటుందో చూడు. అంటే నీ మనస్సాక్షి నిర్మలంగా పెట్టుకో. ఏ దోషారోపణ నీ మనస్సాక్షి నీ మీద చేయట్లేదు అనుకోండి, నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావని కానీ, అనవసరమైన పనులు చేస్తున్నావని కానీ, అది ఎందుకు చేసావని, ఇది ఎందుకు చేయలేదని అలా దోషారోపణ చేస్తూ ఉందనుకో నీ మనస్సాక్షి, నువ్వు వెంటనే ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తంలో నువ్వు కడుక్కోవాలి. ప్రభువా, నేను నా మనస్సాక్షి నన్ను ఖండిస్తుంది ప్రభువా. ఈ ఖండించే ఈ మనస్సాక్షి యొక్క శక్తికి నేను తట్టుకోలేను ప్రభువా. నా దగ్గర ఏం లేదు తట్టుకోగలిగి చేయటానికి ప్రభువా. నేను దీన్ని నెమ్మది చేయటానికి నేనేం చేయలేను ప్రభువా. గొర్రెపిల్ల యొక్క రక్తంలో నన్ను కడుగు ప్రభు, ఆయన రక్తంలో నన్ను కడుగు, ఆ కృప నాకు ఇంకా కావాలి ప్రభు అని నువ్వు అడిగితే కనుక తప్పకుండా దేవుడు నీకు ఆ శాంతిని నీకు అనుగ్రహిస్తాడు. నేనేం చెప్తున్నానంటే మీకు, దయచేసి మీ జీవితాలు కనుక పవిత్రంగా లేవనుకోండి, ఈ రోజు నుంచి పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీ మనస్సాక్షి నిన్ను బాధ పెడుతుంది అనుకోండి, క్షమించమని ప్రభువుని అడగండి. అయ్యా, నీ కుమారుడి రక్తంలో నన్ను కడుగు, నన్ను మంచిగా చేయి, నా మనస్సాక్షి నా పాపము అన్నిటినీ జ్ఞాపకం చేస్తుంది ప్రభు, నన్ను కడుగు ప్రభు. నేను ఎప్పుడు తెల్లని వస్త్రం లాగానే ఉండాలనుకుంటున్నాను. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎవ్రీడే నువ్వు కడుక్కో దేవుని కుమారుని పవిత్రమైన రక్తములో. అది ఫౌంటైన్. ఆ ఫౌంటైన్లో నువ్వు ఎప్పుడు రోజు కూడా కడుక్కొని మనశ్శాంతిగా శాంతముగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ప్యూర్గా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. నువ్వు భయం లేకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చెప్పి నేను ఈరోజు ఆపేస్తాను. మిగిలిన పాయింట్స్ దేవుడి చిత్తమైతే నెక్స్ట్ వీక్ చూద్దాం. రెండో పాయింట్, ఎందుకంటే ఈ పాయింట్స్ డెప్త్ అడుగుతున్నాయి. నేను ఆ డెప్త్ ఇవ్వలేకుండా వెళ్ళిపోయాను అనుకోండి, దాంట్లో అర్థం లేదు. సో నేను అనుకుంటాను అర్థం చేసుకుందాం. ఆయన చెప్తుంది ఏంటి అని నేను మీకు చెప్పలేకపోయాను అనుకోండి, 2 పీటర్ కంప్లీట్ చేసి ఉపయోగం ఏం లేదు కదా. సో మనం ఏం చేద్దామంటే జాగ్రత్తగా చెప్దాము. టైం కూడా నేను ఒకవైపు చూస్తూ ఉన్నాను. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడంటే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఆయన ఆలస్యము చేస్తున్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతము అనేటువంటి మాట పేషెన్స్ అంటాం కదా, ఆయన దీర్ఘశాంతుడుగా ఉన్నాడు. దీర్ఘశాంతుడుగా లేకపోతే ఏం జరుగుతుందంటే, నువ్వు పాపం చేసిన ప్రతిసారి కూడా నిన్ను శిక్షించవచ్చు. లేకపోతే ఆయన దీర్ఘశాంతం గలవాడుగా లేకపోతే ఆయన వెంటనే బయలుదేరి వచ్చేయచ్చు. రాకడ గురించి ఆయన దీర్ఘశాంతం లేనివాడైతే ఏం చేస్తాడు? వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు. ఇంకా ఎంతకాలం నేను వీళ్ళ దుష్టత్వం భరించాలి, భూమిని నాశనం చేస్తున్నారు, నరహత్యతో, బలాత్కారంతో, మోసంతో, అన్యాయంతో, అసలు భూమి మీద జరుగుతున్న చీకటి కార్యాలు ఎక్కడ జరగట్లేదు, వీళ్ళు బతకూడదు అని చెప్పి ఆయన బయలుదేరాడు అనుకోండి. వెంటనే బయలుదేరితే ఏం జరుగుతుంది? జస్ట్ మీరు ఆలోచించండి. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, నేను మొన్న బుధవారం కూడా చెప్పాను. సౌలుగా ఉన్నాడు కదా, ఉన్నప్పుడు సంఘం మీద పడి సంఘాన్ని నాశనం చేస్తూ ఉంటే, మనుషులను లాక్కొని ఈడ్చుకొని, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని బయటికి వెళ్ళి స్టెఫన్ను చంపుతుంటే రాళ్లతో కొట్టి ఇలా సంఘాన్ని హింసిస్తూ ఉంటే, నేను ఆ రోజు ఒక ప్రశ్న అడిగాను. ఏమడిగానంటే, సంఘాన్ని ఇంత పాడు చేస్తున్నాడు కదా సౌలు, తండ్రి కుడిపార్శ్వమున ఉన్న దేవుని కుమారుడు ఏం చేయకుండా మెదలకుండా ఎందుకున్నాడు అని అడిగాను. దానికి ఆన్సర్ ఏంటి? పౌలు ఏం చెప్తాడు దానికి ఆన్సరు? ఈ పాపి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఈ పాపి ఎడల ఆయన దీర్ఘశాంతం. ఆ రోజే గనక నన్ను ఏదైనా చేసినట్టయితే నేను ఆయన దగ్గరికి వచ్చేవాడిని కాదు, ఆయన పరిచర్య చేయగలిగేవాడిని కాదు,
ఈ గ్రంథాలు రాయగలిగేవాడిని కాదు. అంటే ఏం చేస్తున్నాడు ప్రభు? దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. మీరు చూడండి, దేవుని దీర్ఘశాంతముని మనిషి ఎప్పుడు కూడా తప్పుగానే ఇంటర్ప్రిట్ చేస్తాడు. దేవుని దీర్ఘశాంతాన్ని మనిషి ఎప్పుడు కూడా రాంగ్గానే అర్థం చేసుకుంటాడు. ఎంచుకొనుడి అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? మైండ్లో జరుగుతుంది. రిమెంబర్, కౌంట్. ఏమంటున్నాడంటే ఆయన నీ గురించి ఓర్చుకుంటున్నాడు. ఈ సంవత్సరం మారలేదు, ఇంకొక సంవత్సరం మారతాడేమో. ఈ సంవత్సరం ఫలించలేదు, ఇంకొక సంవత్సరం ఫలిస్తాడేమో. ఈ చెట్టుని కొట్టద్దు, ఇంకొక సంవత్సరం వదిలేయండి. పవిత్రుడు కావట్లేదా, పవిత్రురాలు కావట్లేదా, ఇంకొంచెం టైం ఇద్దాం, ఇంకొంచెం టైం ఇవ్వండి. చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు దీర్ఘశాంతము రక్షణ గురించి అన్నారు కదా ఇక్కడ పేతురు గారు. మనం అందరం రక్షించబడ్డాం కదా, ఆ రక్షణ అయితే అయిపోయింది కదా మనది. ఇంకా దీర్ఘశాంతానికి మన రక్షణకి ఏంటి పాస్టర్ గారు కనెక్షన్ అని అడుగుతారు. చాలా పెద్ద కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏంటో చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడుతుంది అవిశ్వాసుల గురించి కాదు. ఈ వచనం మాట్లాడుతుంది విశ్వాసుల గురించి. చూడండి, రక్షణలో 3 భాగాలు ఉంటాయి. రక్షణలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేంటో తెలుసా? మనం రక్షించబడ్డాము, మనం రక్షించబడుతూనే ఉన్నాము, మనము రక్షించబడబోతున్నాము. చూడండి, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. మనకేం జరిగిందో తెలుసా? మొదటిది జరిగింది కరెక్ట్, మనం రక్షించబడ్డాము. మనము రక్షించబడుతూనే ఉన్నాం, అది కూడా కరెక్ట్. ఇప్పుడు రక్షించబడటం అనేటువంటిది నువ్వు పునరుద్ధానంలో లేచి దేవునితో మహిమలో ఉంటేనే నువ్వు పూర్తిగా రక్షించబడ్డావు. లేకపోతే ఇప్పుడు ఈరోజు నువ్వు ఎలా అనుకుంటున్నావు? నేను రక్షించబడిపోయానని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సరిగ్గా ఆయన సాల్వేషన్ సరిగ్గా నువ్వు అర్థం చేసుకోలేదు, ఇంకా నువ్వు మారట్లేదు, ఇంకా నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వట్లేదు. అసలు సాల్వేషన్ గురించి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన పేషెన్స్ అంతా కూడా నువ్వు రక్షించబడాలనే, నువ్వు మారాలనే ఆయన వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి రెండో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్గానే చెప్తున్నాడు. రక్షణను మీరు అలా నేను చూడట్లేదు పాస్టర్ గారు, రక్షణ అంటే నేను ఆల్రెడీ రక్షించబడ్డాను అనుకుంటున్నాను అని ఎవరైనా అనుకుంటున్నారేమో. జాగ్రత్తగా మీకు కొన్ని వచనాలు చదువుతాను, మీకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. జాగ్రత్తగా కొంచెం నన్ను ఫాలో అవ్వండి. అయిన తర్వాత మనం ఈ మాట దగ్గరికి తిరిగి వద్దాం. పేతురే చెప్తాడు ఈ మాటని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ నేను రక్షించబడ్డాను కదా. కడవరి కాలంలో ప్రత్యక్షమయ్యేటువంటి, లేకపోతే కడవరి కాలంలో బయలుపరచబడేటువంటి సిద్ధముగా ఉన్న రక్షణ ఏంటి? ఆల్రెడీ నేను రక్షించబడ్డాను. నేను మరలా చెప్తున్నాను, మీ రక్షణలో ఫ్యూచర్ ఆస్పెక్ట్ కూడా ఉంది. అంటే భవిష్యత్తులో దేవుడు మనల్ని అందరినీ పూర్తిగా రక్షించబోతున్నాడు. రక్షించబడ్డాము, రక్షించబడుతున్నాము, రక్షించబడబోతా ఉన్నాము. ఇంకా కొంచెం కిందకి రండి. కిందకు వస్తే 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించు, మీ విశ్వాసమును కలుగు ఫలము ఏంటంటే, అది మన విశ్వాసానికి ఏం ఫలం కలుగుతుందంట? అనగా ఆత్మరక్షణను పొందుచు అన్నాడు కదండి. మన విశ్వాసం వలన, అంటే మనం విశ్వాసం ఉన్నంత కాలము, దేవుని యందు విశ్వాసం ఉన్నంత కాలము దేవుని రక్షణలోనే ఉంటాము. అది రక్షణ పొందుతూనే ఉంటాం. మనం పొందుచు అనేటువంటి మాట ఉంది కదండి. సో రక్షణలో వచ్చాము, రక్షణలో నిలబడ్డాము. ఒకానొక రోజు మనల్ని దేవుడు రక్షణలోకి తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం, ఒక మంచి మాట ఉంది 2-3 వచనాల్లో. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారును, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణ విషయంలో ఏం చేయాలంట? మనం ఎదగాలంట. రక్షణలో ఏం చేయాలి? మనం ఎదుగు నిమిత్తము ఆ పాలను, వాక్యాన్ని అపేక్షిస్తూ మనము రక్షణలో ఏం చేయాలంట? ఎదగాలని కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు అనమాట. నేను ఇంకొక వచనము, పౌలు రాసినటువంటి ఒక మాట నేను చదువుతాను. చాలా ఇంట్రెస్టింగ్ మాట. మన రక్షణ గురించి మాట్లాడతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. వెరీ ఇంపార్టెంట్ వర్స్. దయచేసి మీరు అండర్లైన్ చేసుకోగలిగినా కూడా అండర్లైన్ చేసుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. కాగా
నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, ఇక్కడ కూడా నా ప్రియులారా అనేటువంటి మాట మీరు చూస్తాం. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. చూడండి, ఇది ప్రజెంట్ ఆస్పెక్ట్. ఇందాక ఫ్యూచర్ ఆస్పెక్ట్ చెప్పాను. ఆయన వచ్చినప్పుడు రక్షణ గురించి చెప్పాను ఇందాక. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఎలా కొనసాగించాలంటే మన రక్షణని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. చూడండి, మన రక్షణ విషయంలో అబద్ధ బోధకులు చెప్తున్నటువంటి అబద్ధమైన మాట ఏంటో చెప్తాను నేను. అదేంటంటే, నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నువ్వు ఎలా బతికినా పర్వాలేదు. ఈ ఒక్క మాట చాలండి. అబద్ధ బోధకుడు మన జీవితంలోకి ఈ ఒక్క మాట నెట్టగలిగాడంటే, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు, అది నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, 2 పేతురు 15వ వచనంలో ఏమంటున్నాడు, మనము మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? హెర్మెనెటిక్స్లో రూలు. ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? విశ్వాసులతో మరి విశ్వాసులతో మాట్లాడితే ఈ మాట ఏంటి? ఏ మాట ఏంటి? ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నాడని విశ్వాసులతో ఎందుకు చెప్తున్నాడు? మనం అడగాల్సిన ప్రశ్న అదే కదా. ఎందుకు విశ్వాసులకు చెప్తున్నాడంటే, విశ్వాసులు కూడా ఆయన రాకడ గురించి తప్పుగా ఎంచుకుంటున్నారు. ఆయన లేట్ చేస్తున్నాడు. ఎందుకు లేట్ చేస్తున్నాడు? వస్తాడో లేదో, నువ్వు వస్తాడని నీకేం తెలుసు? ఈలోపు కొద్దిగా వెళ్ళి నేను బొరదలో వస్తాను, కొంతకాలం పాపంలో ఉంటాను, ఇంకొక సంవత్సరం పాపంలో ఉంటాను, ఇంకొక 2 ఏళ్ళు పాపంలో ఉంటాను, ఇంకొక 3 ఏళ్ళు తాగుతాను, ఇంకొక 3 ఏళ్ళు తిరుగుతాను. ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళు ఆయన దీర్ఘశాంతాన్ని మంచిగా ఎంచుకోవట్లేదు. ఆయన దీర్ఘశాంతాన్ని, అయ్యో దేవుడు ఇంకొక దినం నాకు ఇచ్చాడు, బ్రతకనిచ్చాడు, చచ్చిపోవాల్సింది ఈ సంవత్సరమే పోవాల్సింది నేను, కానీ ఇంకొక సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడు, ఇంకొక దినం దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఆయన దీర్ఘశాంతం గలవాడై నీకు ఇచ్చాడు, నువ్వు మారతావని, నువ్వు ఇంకా మారాలని ఇచ్చాడు నీకు. అది ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి పాయింట్ అనమాట. నువ్వు విశ్వాసం అయిపోయావు, నేను రక్షించబడ్డానని చెప్పి నువ్వు పరిశుద్ధతను పవిత్రతను లైట్గా తీసుకొని నీ రక్షణను భయంతో వణుకుతో కొనసాగించకుండా ఆఖరికి నీ రక్షణ దినం వరకు నువ్వు ఎదురు చూడకుండా కనుక ఈ లోకంలో పొర్లాడాలని నువ్వు ప్రయత్నం చేసావంటే, నువ్వు ఆయన దీర్ఘశాంతాన్ని రాంగ్గా నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఆయన దీర్ఘశాంతం ఎందుకంటే నువ్వు మారాలని, నువ్వు రక్షించబడాలని. కొంతమంది అవిశ్వాసులైనను విశ్వాసులు అనుకొని బ్రతకటానికి కూడా అవకాశం ఉంది. నిజానికి సంఘాలలో చాలామంది కూడా విశ్వాసులు అని అనుకుంటున్నారు. వాళ్ళు విశ్వాసులు కాదు అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు విశ్వాసులు కాదు. మేబీ వాళ్ళ గురించి కూడా ప్రభు దీర్ఘశాంతం గలవాడ ఎదురు చూస్తున్నాడు. ఇంకొకసారి పాస్టర్ గారు సువార్త చెప్తాడు, ఈసారి అన్న వాళ్ళు వాక్యం వింటారు, వాక్యం విని వాళ్ళు రక్షించబడతారని. అవిశ్వాసుల గురించి కూడా దేవుడు దీర్ఘశాంతం గలవాడు అన్నాడు. వాళ్ళ విషయంలో కూడా దీర్ఘశాంతం గలవాడు అన్నాడు. అంతేకాదు, అబద్ధ బోధకుల కింద ఉన్నారు, చాలామంది అబద్ధ బోధకుల కింద ఉన్నారు, వాళ్ళు ఇంకా రక్షించబడలేదు. వాళ్ళ విషయం కూడా దేవుడు దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అయ్యో, అబద్ధ బోధ కింద చాలా సంవత్సరాలు ఉన్నాను, ఇప్పుడు చక్కగా దేవుడు ఒక మంచి ప్లేస్కి తీసుకొచ్చాడు, నేను సువార్త వింటున్నాను, దేవుడిని నమ్ముకుంటానని వాళ్ళ గురించి కూడా, అబద్ధ బోధకుల కింద ఉన్న వాళ్ళ గురించి ఆయన ఓర్చుకుంటున్నాడు. లోకంలో ఉన్న అవిశ్వాసుల గురించి ఆయన ఓర్చుకుంటున్నాడు. మన గురించి కూడా ఆయన దీర్ఘశాంతం గలవాడు. చూడండి, మనకి చిన్న చిన్న తప్పులు చేస్తేనే కోపం వచ్చేస్తుందండి. మనకి చిన్న చిన్న తప్పులు, ఎవరైనా మన జీవితాల్లో మన పిల్లలు తప్పు చేశారనుకోండి, భార్య తప్పు చేసింది అనుకోండి, భర్త తప్పు చేసాడు అనుకోండి, కోపం వస్తుందా రాదా? ఎంత కోపం వస్తుంది? ఫోన్లు పగలగొట్టే అంత కోపం వస్తుంది. చేతిలో ఉన్న పళ్ళెం విసిరేసే అంత కోపం వస్తుంది. ఆ కోపం అంట నిజమైన కోపం అంట. మళ్ళీ ఆ కోపానికి డెఫినేషన్ ఏంటంటే రైచస్ యాంగర్. నీకెంత చిన్న చిన్న విషయాలకి నీకెంత కోపం వస్తే అసలు నీ జీవితం చూస్తే దేవుడికి ఎంత కోపం రావాలి? నువ్వు చేసిన పనులు, నువ్వు చేస్తున్న పనులు, నీ ఆలోచన, అదంతా ఆయన చూస్తున్నాడు కదా. అంతా చూస్తా కూడా ఇంకొక రోజు ఇస్తాను మారుతాడు, ఇంకొక సంవత్సరం ఇస్తాను మారుతుంది అని దేవుడు దీర్ఘశాంతంతో ఉంటే మనం ఏమంటున్నామంటే, ఆయన రాడు కాబట్టి నేను ఇంకా పాపం చేస్తానని. చూడండి, ఎంత
ఆపోజిట్లు దాన్ని అర్థం చేసుకుంటున్నాం. చూడండి, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అర్థం చేసుకుంటున్నాం. మరలా చెప్తున్నాను, మనలో ఎంతమంది ఎప్పుడు ఎలా చనిపోతామో, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామో తెలియదు. ఇక్కడ నుంచి రోడ్డు మీదకి వెళ్ళి నిలబడగానే పరలోకం వెళ్ళిపోవచ్చు, తెలియదు. ఆకాశం నుంచి ఏమైనా పడవచ్చు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరైనా వచ్చి గుద్దొచ్చు. నాకేం సంబంధం లేకుండానే ఏమైనా జరగడానికి కూడా అవకాశం ఉంది. మనిషి ప్రాణము వితిన్ సెకండ్స్లో పోతుంది. ఎలా నిలబడి ఉంటామో నెక్స్ట్ సెకండ్ మనం ఉండవు. కానీ నీకు ఆయుష్ దేవుడు ఇస్తున్నాడు, ప్రతిదినము దేవుడు నీకు ఇస్తున్నాడు, నిన్ను బ్రతకనిస్తున్నాడు. కారణం ఏంటంటే నువ్వు మారతావని, నువ్వు రక్షణ పొందుతావని. పాప క్షమాపణ ఆయన దగ్గర దొరుకుతుంది. నీ పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. మనిషి చేసిన ప్రతి దుష్టత్వాన్ని తన కుమారుడు తన మీదకు ఉగ్రతగా తీసుకున్నాడు. సిలువ దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. నీ జీవితం ఇవ్వు ప్రభువుకి. ఈ లోకంలో ఏమి లేదు. ఈ లోకంలో ఉన్న మోసము, పాపము, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము అన్నీ కూడా నిన్ను నరకానికి తీసుకువెళ్తాయి. అవి ఏమీ కాదు. నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని కుమారుడి దగ్గరికి రా. ఆయన నీకు పాప క్షమాపణ ఇస్తాడు. ఆయన నిన్ను తన కుటుంబంలోకి తీసుకుంటాడు, స్వాస్థ్యం ఇస్తాడు, మహిమ ఇస్తాడు, పునరుద్ధానం ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆయనలో సమస్తం ఉంది. ఆయన బయట ఏమీ లేదు. కాబట్టి నేను బ్రతిమలాడుతున్నాను, ఒకవేళ నువ్వు రక్షించబడకుండా నిజంగా ఈ లోకంలోనే ఉందాము, లోకంలోనే పొరులుదామని అనుకుంటుంటే ఇది ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తుంది. నీకోసము నిన్ను వెతుక్కుంటూ మనుష్య కుమారుడు శరీరం ధరించి వచ్చాడు. రా, ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చి ఆయన హత్తుకోమని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. అంతేగాని ఆయన రావట్లేదు కాబట్టి ఆయన ఇంకా రాడు, ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి నేను చేసుకోవాల్సినవి, ఇంకా నా జీవితంలో చాలా పాపం ఉంది నేను చేయాల్సిందని కనుక నువ్వు ఎంచుకుంటున్నావు అంటే నువ్వు ఆయన శాంతాన్ని, లేకపోతే ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు తప్పుగానే ఎంచుకుంటున్నావు. నువ్వు ఏ రోజు కూడా అలా ఎంచుకోవద్దు. ఇదే రక్షణ దినం, ఈరోజే రక్షణ దినం, ఇదే రక్షణ సమయం. నీ జీవితం ఈరోజు ప్రభువుకి. చాలా నష్టపోబోతున్నావు నువ్వు ఆయన లేకపోతే. ఎంత నష్టపోతావో తెలుసా? నువ్వు దేవుడికి వేరైపోయి యుగయుగాలు చీకట్లో నరకంలో బ్రతకటం అంటే ఏంటో ఊహించుకో. జస్ట్ ఇమాజిన్. ఆయన ఏం చెప్తున్నాడంటే, అదిగో బాహ్య చీకట్లో పడేస్తాడంట. బాహ్య చీకట్లో పడేసినప్పుడు, వెలుపటి చీకట్లో పడేసినప్పుడు అవుటర్ డార్క్నెస్ అంటాము. ఆ డార్క్నెస్లో నువ్వు దేవునితో ఉండవు అనే థాట్ చాలు నిన్ను ముక్కలు చేయడానికి. నేను ఇంకెప్పుడు ఆయన్ని చూడను, ఆయనతో ఉండను, నేను వేరైపోయాను, జీవం నుంచే వేరైపోయాను అనేటువంటి ఆ ఒక్క మాట చాలు నీకు. కోర్టులో సెంటెన్స్ వేస్తారు కదండి, ఫైనల్గా జడ్జిమెంట్ చదువుతాడు కదా జడ్జి గారు. ఫైనల్గా జడ్జిమెంట్ చదివేటప్పుడు వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి ఆ జడ్జిమెంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందని వేస్తారు. కొంతమందికి 400 సంవత్సరాలు కూడా జడ్జిమెంట్ వేశారు, 500 సంవత్సరాలు వేశారు. అంటే వాళ్ళు కన్సిక్యూటివ్ లైఫ్ టర్మ్స్ సర్వ్ చేయాలి. కన్సిక్యూటివ్ లైఫ్ టర్మ్స్ అంటే ఏంటంటే, ఒక లైఫ్ టర్మ్ అయిపోగానే ఇంకొక లైఫ్ టర్మ్, అట్లా 14 అంటే వాళ్ళు అంత క్రైమ్ చేశారు. అంటే వాళ్ళు అర్థం, వాళ్ళు జైల్లోనే చనిపోతారు. మీరు బయటికి రావడం అంటే ఏముండదు, 400 సంవత్సరాలు బతకడు కదా. కానీ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, జడ్జి గారు అతను ఏం చేశాడో చెప్పి, ఇదిగో ఇతనికి సెంటెన్స్ వేస్తున్నానని చెప్పగానే చాలాసార్లు కోర్ట్ రూమ్లో కూర్చొని ఉంటాడు ఎవరైతే నేరం చేశాడు. ఆ మాటలు వింటుండగానే స్పృహ తప్పి పడిపోతారు. స్పృహ తప్పి కుప్పగొలిపోతారు. ఎందుకు స్పృహ తప్పి పడిపోతారో తెలుసా? 400 సంవత్సరాలు నేను చీకటి గదిలో గడపాలి అనేటువంటి విషయము వాళ్ళ మీదకి వచ్చి పడింది, ఆ హృదయం మీద పడింది. పడగానే వెంటనే కొలాప్స్ అయిపోయాడు. అదే సిలువ రక్తంలో కడగబడకపోతే నువ్వు దేవునికి వేరైపోయి యుగయుగాలు నరకంలో బ్రతకటం అంటే భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. కాబట్టి దేవుని కుమారుడు ఇంకొంతకాలం ఓర్చుకుంటున్నాడు. ఆయన ఓర్పు నీ రక్షణ కోసమే. ఈరోజే నీ జీవితం ప్రభువుకి ఇవ్వు అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. రక్షించబడిన వాళ్ళు మీ రక్షణను భయంతో వణుకుతో కొనసాగించండి. రక్షించబడిన వాళ్ళు ఆయన వచ్చినప్పుడు శాంతముగా, సమాధానంగా ఉండే విధంగా పవిత్రమైన జీవితము జీవించడానికి మనము మొదలు పెడదాం. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. మిగిలిన 3 పాయింట్లు నేను నెక్స్ట్ సండే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.